హాయ్ ఎవ్రీవన్. ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, లేదు అంటే మేము కంప్లీట్గా క్యాలరీస్ డౌన్ చేయకుండా, కార్బ్స్ అవాయిడ్ చేయకుండా మేము వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, హెల్దీగా ఫాస్ట్ వెయిట్ లాస్ అవ్వడానికి దిస్ ఈస్ ద బెస్ట్ టిప్ ఫర్ వెయిట్ లాస్. అదే డీటాక్స్ డే. ఈ డీటాక్స్ డే అనేది ఎలా చేయాలి, ఎందుకు హెల్ప్ అవుతుంది అనేది ఈరోజు వీడియో. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అంతకన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ వాచ్ చేస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. డీటాక్స్ డే అనేది వీక్లీ వన్స్ మీరు చేయడానికి ప్లాన్ చేసుకోండి. యాక్చువల్లీ మా క్లయింట్స్ కూడా నేను స్టార్ట్ చేశాను. సో వాళ్ళైతే వెన్స్డే చేస్తారనమాట. సో మిడ్ ఆఫ్ ద వీక్ వెన్స్డే అని మా క్లయింట్స్ నేను ప్లాన్ చేశాము. సో ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు మాత్రం డీటాక్స్ డే కంప్లీట్గా చేస్తారు. సో ఈ డీటాక్స్ డే అనేది ఎందుకు అనంటే మీ బాడీని క్లెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో లోపల ఉన్న మీ ఇంటెస్టైన్స్ హెల్ప్ చేయడానికి, ఇంటెస్టైన్ క్లీన్ చేయడానికి, అండ్ తర్వాత లోపల ఉన్న టాక్సిన్స్ని క్లీన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో వీక్లీ వన్స్ డీటాక్స్ డే అనేది ప్లాన్ చేసుకోండి. సో మీరు ఎలాంటి వెయిట్ లాస్ ప్రాసెస్లో ఉన్నా సరే వీక్లీ వన్స్ ఈ డీటాక్స్ డే చేశారు అని అంటే కొంచెం ఫాస్ట్గా మూవ్ అవ్వడము, అండ్ తర్వాత ఏదైనా మీ వెయిట్ కనుక స్ట్రక్ అయిపోయి ఉన్నా మూవ్ అవ్వట్లేదు అన్న వాళ్ళు కూడా ఈ డీటాక్స్ డే చాలా హెల్ప్ చేస్తుంది. సో డీటాక్స్ డే ఎలా చేయాలి అనేది ఒకసారి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను మా క్లయింట్స్కి ఎలా అయితే నేను ప్లాన్ ఇస్తున్నానో అదే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ యాజ్ యూజువల్ డీటాక్స్ డ్రింక్తో స్టార్ట్ అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ వాళ్ళు వేకప్ అవ్వగానే వాష్రూమ్ అంతా కంప్లీట్ చేసేసుకొని డీటాక్స్ డ్రింక్తో వాళ్ళ డే స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. సో ఇక్కడ మార్నింగ్ వచ్చేసరికి వెజిటేబుల్స్ అనేది 60% ఉంటుంది, ఫ్రూట్స్ అనేది 40% ఉంటుంది. ఈ వెజిటేబుల్స్ అనేది మోస్ట్లీ జ్యూస్గానే తీసుకోమని చెప్తాను. సో వెజిటేబుల్ జ్యూస్ అండ్ ఫ్రూట్స్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీటెడ్. ఈ రోజు అంటే డీటాక్స్ డే రోజు కంప్లీట్ అసలు ఆయిల్ అంటూ టచ్ అవ్వనీయకుండానే వాళ్ళు చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లంచ్ వచ్చేసరికి కంప్లీట్లీ వెజిటేబుల్స్ ఉంటాయి. ఈ వెజిటేబుల్స్ కూడా మీ వెయిట్ లాస్ హెల్ప్ అయ్యే వెజిటేబుల్స్ అయి ఉండాలి. లైక్ సొరకాయ అవ్వచ్చు, పొట్లకాయ అవ్వచ్చు, క్యారెట్, కీరా, బీట్రూట్, ఇవి కామన్గా అందరు తీసుకునేవనండి. కొంచెం ఇవి మార్చండి, లైక్ బ్రోక్లే కానీ లేకపోతే క్యాప్సికమ్ కానీ, అండ్ బాటిల్ గార్డ్, సొరకాయ, పొట్లకాయ, స్నేక్ గార్డ్, ఇవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. స్నేక్ గార్డ్, పొట్లకాయ మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్కి. సో ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా స్టీమ్ చేసుకోను అనమాట. కంప్లీట్ ఉడికించడం కాకుండా కొంచెం పెప్పర్ కానీ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకొని స్టీమ్కి ఉడికించుకొని తీసుకోమని చెప్తాను. ఇది లంచ్ టైం. లంచ్ బిఫోర్ కూడా ఒక హాఫ్ అన్ అవర్కి ముందు డీటాక్సిఫైయింగ్ డ్రింక్ తీసుకుంటారు. సో డీటాక్సిఫైయింగ్ డ్రింక్ అనేది మారుస్తూ ఉండమని చెప్తాను, ఎందుకంటే డే మొత్తం డీటాక్సిఫైయింగ్ డ్రింక్ ఒకటే అయితే బోర్ కొట్టేస్తుంది. సో మార్నింగ్ ఒక డీటాక్సిఫైయింగ్ డ్రింక్ అయితే లంచ్కి బిఫోర్ ఇంకొక డీటాక్సిఫైయింగ్ డ్రింక్ అనమాట. అండ్ తర్వాత వచ్చేసరికి ఈవినింగ్ డిన్నర్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మీరు 60% ఆఫ్ వెజిటేబుల్స్, 40% ఆఫ్ ఫ్రూట్స్ తీసుకున్నారు కదా. డిన్నర్లో వచ్చేసరికి 60% ఆఫ్ ఫ్రూట్స్, 40% ఆఫ్ వెజిటేబుల్స్ ఉండేలాగా ప్లాన్ చేస్తాను. సో ఈవినింగ్ బిఫోర్ కూడా అంటే డిన్నర్కి బిఫోర్ కూడా హాఫ్ అన్ అవర్కి బిఫోర్ మళ్ళీ అగైన్ డీటాక్సిఫైయింగ్ డ్రింక్ అనేది తీసుకుంటారు. ఈ డ్రింక్ మీరు గ్రీన్ టీ అవ్వచ్చు, బ్లాక్ కాఫీ అవ్వచ్చు, లేదు అంటే సినమన్ వాటరు, జీరా వాటరు, జింజర్ అండ్ లెమన్, వాట్ ఎవర్ డీటాక్సిఫైయింగ్ డ్రింక్ తీసుకొని నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత డిన్నర్ కంప్లీట్ చేస్తారు. డిన్నర్ కూడా 6-6:30 కల్లా కంప్లీట్ అయిపోతుంది ఆన్ డీటాక్స్ డే. మిగతా రోజుల్లో కొంచెం వర్కింగ్ ఉండే వాళ్ళకి 6-6:30 పర్ఫెక్ట్గా అవ్వాలి అని అంటే అవ్వదు. బట్ డీటాక్స్ డే రోజు మాత్రం కంపల్సరీ వాళ్ళకి నేను చెప్పేది 6-6:30 కల్లా కంప్లీట్ చేసేస్తారు. అండ్ డిన్నర్ అయిపోయిన తర్వాత బిఫోర్ స్లీప్ కూడా అగైన్ మళ్ళీ డీటాక్సిఫైయింగ్ డ్రింక్తోనే వాళ్ళ డే ఎండ్ అవుతుంది. సో బిఫోర్ మేము నిద్రపోతాము అనే ఒక హాఫ్ అన్ అవర్ అండ్ 45 మినిట్స్ ముందు డీటాక్సిఫైయింగ్ డ్రింక్తో వాళ్ళ డీటాక్స్ డే అనేది క్లోజ్ చేసేస్తాను. సో ఇది డీటాక్స్ డే. అండ్ మోర్ ఓవర్ మీరు ఇప్పుడు తీసుకునే టైంలో అంటే ఏదైతే డీటాక్స్ డే చేస్తున్నారో ఆ రోజు హై ఇంటెన్సిటీ ఆఫ్ వర్కౌట్ అనేది మీరు ప్లాన్ చేసుకోవద్దు. అంటే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తేనే బెటరు. నేనైతే మై క్లయింట్స్కి ఆ డీటాక్స్ డే రోజు మాత్రం వర్కౌట్ ఏమీ చేయొద్దనే చెప్తాను. సో ఒకవేళ మీకు అలవాటు ఉంది మేము చేస్తాము అంటే లో ఇంటెన్సిటీ ఆఫ్ వర్కౌట్ అనేది ప్లాన్ చేసుకోండి.
అండ్ తర్వాత ఆయిల్ అనేది మాత్రం నేను అస్సలు డీటాక్స్ డే రోజు టచ్ అవ్వనివ్వను. సాల్ట్ కూడా కొంచెం తక్కువ తీసుకొని మిగతా స్పైసెస్ యాడ్ చేసుకోమని చెప్తాను. అండ్ బటర్ మిల్క్ తీసుకుంటారు. సో ఇలాగా మీరు ప్లాన్ చేసుకోండి. డీటాక్స్ డే నెక్స్ట్ డే మీరు ఏ ఫుడ్ తీసుకుంటున్నారనేది కూడా ఇంపార్టెంట్. సో చక్కగా మీరు అంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఇచ్చి సోర్సెస్ ఆఫ్ క్యాలరీస్ కంప్లీట్గా మీరు మార్చేసేసి నెక్స్ట్ డే మీరు కంప్లీట్ ఏమైనా కాప్స్ ఇచ్చారనుకోండి, ఈ రోజు చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో మీరు డీటాక్స్ డే ఎంత ఇంపార్టెంటో నెక్స్ట్ డీటాక్స్ డే నెక్స్ట్ డే ఏమి ఇస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. తక్కువ ఫుడ్తో అండ్ ప్రోటీన్ ఎక్కువ ఇస్తూ కాప్స్ తక్కువ ఇస్తూ ఫైబర్తో మీరు నెక్స్ట్ డే డైట్ ప్లాన్ అనేది ప్లాన్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. డీటాక్స్ డే ఎంత ఇంపార్టెంటో ఆ నెక్స్ట్ డే మీ డైట్ ప్లాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా కనుక అంటే మీరు ఒకవేళ పర్ఫెక్ట్గా మీ మెటబాలిజం బాగుంది అంటే మాత్రం ఆ 1 డేలోనే మీరు 2 to 3 kgs దాకా వెయిట్ లాస్ చూస్తారు. ఇన్ హెల్దీ వే అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ హెల్దీ వే డీటాక్స్ డేలో మీరు మంచి వెయిట్ లాస్ చూడొచ్చు. సో ఒకసారి ట్రై చేయండి. మీ వెయిట్ స్ట్రక్ అయిన వాళ్ళైనా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా వీక్లీ వన్స్ మీ డీటాక్స్ డే అనేది ప్లాన్ చేసుకుంటే ఫర్ క్లెన్జింగ్ ఇట్స్ బెస్ట్ టిప్ ఫర్ యువర్ వెయిట్ లాస్ ఇన్ హెల్దీ వే. చక్కగా అంటే వెయిట్ లాస్ కోసం కాకపోయినా మనము వీక్లీ వన్స్ ఈ డే ప్లాన్ చేసుకుంటే మాత్రం బాడీ చాలా చాలా హెల్దీగా ఉంటుంది. ఓకే, ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేశాక బెస్ట్ రిజల్ట్ తీసుకుంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు వితౌట్ ఎనీ సప్లిమెంట్స్, ఎనీ ప్రోడక్ట్స్, ఎనీ మెడిసిన్స్, కంప్లీట్లీ మాకు హోమ్ ఫుడ్తోనే మేము ప్రిపేర్ చేసుకునే దాంతోనే వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్ళకి వీడియో డెఫినెట్గా షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అవుతుంది అండ్ డెఫినెట్గా వాళ్ళు హెల్దీగా వెయిట్ లాస్ అవుతారు. ఓకే, సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్.